మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఎన్నడూ లేనంత సగలు కప్పుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఈ వాతావరణం నుండి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 4 రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న సాయంత్రం సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి సోదరుడు ఈశ్వరి గారు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పలు ముఖ్య అంశాల మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కలవడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి అంశం మన రాష్ట్ర ఖజానాకి ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయగలిగినటువంటి కీలక అంశమైన కృష్ణా గోదావరి బేసిన్ సహజ వాయువు యొక్క నిక్షేపాలపై మన రాష్ట్ర వాటా సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి గారికి మీ ముగ్గురు కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రం కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ కృష్ణా గోదావరి బేసిన్ న్యాచురల్ గ్యాస్ అండ్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్, ఈ నేమ్ తోటి గత అనేక మాసాలుగా కాకినాడలో, అమలాపురంలో, నగరంలో కీలకమైన ప్రాంతాల్లో సదస్సులు పెట్టి ఒక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన చేసే క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ అంశం మీద దృష్టి పెట్టి తన పలుకుబడితో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా సాధించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, మనకు రావాల్సిన అవకాశాలు స్టడీ చేసి మనం ఆలోచన తీసుకుంటాము. మీకున్న సమాచారాన్ని, లోతుపాతులన్నింటి మీద కూడా సమాచారం ఇవ్వమని వారు అడిగారు. దాని మీద రానున్న కొద్ది రోజుల్లో ఒక డీటెయిల్ నోట్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ అంశం మీద ఒక అర్జీ సిపిఐ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ద్వారా ఒక లేఖ కూడా రాపించాలని నిర్ణయించాము. అలాగే హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, వారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని కూడా భీమవరంలో ఈ వారం రోజుల్లో కలిసి వారికి కూడా ఈ అంశం మీద మన రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాలని కోరుతాము. ప్రత్యేకంగా శ్రీనివాస్ వర్మ రాజు గారు
ఈ కృష్ణా గోదావరి బేసిన్ నుండి ఆయన పార్లమెంట్ మెంబర్ అవడమే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి ఆయన స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా కూడా ఉన్నారు. వారు జోక్యం చేసుకుంటే నిన్ననే సుప్రీంకోర్టు కూడా రిలయన్స్ వారు కొల్లగొట్టినటువంటి అక్రమ గ్యాస్ సంబంధించి ఓఎన్జీసీ బావుల నుంచి అక్రమంగా దొంగిలించినటువంటి గ్యాస్ సంబంధించినటువంటి ఫైన్ చెల్లించాలని చెప్పి దానికి వ్యతిరేకంగా వారు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా సాధ్యం కాదు పొమ్మని చెప్పింది. అలాగే ఈ గ్యాస్లో 50% వాటా ఈ రేటు స్టేట్ అయినటువంటి మనకి రావాలని 12వ ప్లానింగ్ కమిషన్ కూడా చెప్పినటువంటి విషయము. అలాగే ఈ గ్యాస్ ఉత్పత్తి మీద 8% ట్యాక్స్ విధించే హక్కు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు కూడా 6 మాసాల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ మేరకి సుమారు 2.5 లక్షల కోట్ల లాభాలని ఈ రిలయన్స్ దేశంలో తదితర కంపెనీలు పొందుతున్నాయి. ఆ మేరకు చూసిన 10 సంవత్సరం 15,000 కోట్లు మన రాష్ట్రానికి ఆ కంపెనీలకు చెల్లించాలి. వీటన్నిటినీ పరిశీలించి మన రాష్ట్రం అప్పుల కుప్పగా కాకుండా మనకున్న ఖనిజ సంపద నుండి రావాల్సిన వాటర్ తీసుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరాము. వారితో పాటు అన్ని సమస్యల్ని ప్రజా వ్యవస్థల్ని స్వచ్ఛంద సమస్యల్ని కూడా కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఈలోపు తెలుసుకొని ఒక ప్రజా ఉద్యమం నిర్మాణానికి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దీంతో పాటు మొక్కజొన్న రైతులు దారుణంగా 2,400 ఇవ్వాల్సి ఉంటే 16,000-17,000కి అమ్ముకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత తీసుకొని నాఫెడ్ మార్క్ఫెడ్ ఈ స్థిరీకరణ వ్యవస్థను ఉపయోగించి కొనుగోలు చేయమని ఇప్పటికి అమ్ముకున్న వారందరూ కూడా ఆ డిఫరెన్స్ ఆఫ్ ఈ అమౌంట్ ఆ 700-800 క్వింటాలకి చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఇంకా అనేక అంశాల మీద మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్మడి ఈశ్వర్ గారు రిప్రజెంటేషన్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతున్నారు.